ఏమంటావు బ్లాక్ మామియా? ఇప్పుడు నా మాట విని నువ్వు లాస్ సెంటర్స్ ని మొత్తం నాశనం చేస్తావా చెయ్యవా? నిన్ను చంపేస్తాను లేకపోతే. చేస్తాను ప్లీజ్ నన్ను వదిలేసేయ్. నేను చేస్తాను. లాస్ ఏంజల్స్ లో ప్రతి ఒక్కరిని చంపేస్తాను. ప్లీజ్ షిన్చాన్. అరే సారీ. ప్లీజ్ బ్లాక్ చాన్ నన్ను వదిలేసేయ్. అరే షిన్చాన్, డోరేమోన్ ఏంట్రా మీరు వచ్చి రంగానే గోడెందుకు ఎక్కారా? ఆడుకోవడానికి ఇది సమయం కాదురా, లోపలికి రండి. అబ్బా ప్లీజ్ బ్లాక్ మామియా, 2 మినిట్స్ లో వస్తాము. అరే పొట్టోడా, దయ్యాలు తిరిగే టైంలో ఎందుకురా మీకు ఆటలు? మీ ఇష్టం, దయ్యాలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకపోతాయి మరి. అరే చీటసించాను, ఏంట్రా కప్పలాగా ఎగురుతున్నావు? యాహూ డోరేమోన్, నీకు ఒక పెద్ద ఛాలెంజ్ చేయబోతున్నాను నేను ఈరోజు. ఏంట్రా చీటసించాను ఛాలెంజ్? అరే డోరేమోన్, అందులో గెలిస్తే చాలా డోరా కేకులు ఇస్తాను. అవునరా డోరేమోనియా, ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దునకాలన్నమాట. ఎవరు కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దునికితే వాళ్ళే గెలుస్తారు. అరే చీటసించాను, ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం ఛాలెంజ్. ఈ షిన్చాన్ డోరేమాన్ మంచిగా ఆడుకుంటున్నారు కదా. ఈ రోజు నా చేతుల్లో వీళ్ళిద్దరు బలి కాబోతున్నారు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ బ్లాక్ మామియా కూడా నా చేతిలో బలి కాబోతున్నాడు. ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారా? నేనే బ్లాక్ చాన్. ఈ బ్లాక్ చాన్ ఈ లాస్ సెంటోస్ ని నాశనం చేయడానికి పుట్టాడు. గుర్తు పెట్టుకోండి, నా పేరే బ్లాక్ చాన్. అరే షిన్చాన్, డోరేమోన్ బాగా నిద్ర వస్తుంది, రండ్రా బాబు. నేనైతే పడుకుంటున్నాను రా. గుడ్ నైట్. అరే డోరేమోన్, ఇప్పుడు కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లోకి నేను దునికాననుకో, నువ్వు నాకు 10 చాక్లెట్స్ ఇవ్వాలి. అదే ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, నేను నీకు 10 డోరా కేకులు ఇస్తాను, సరేనా? అదే చీటసించాను, ఈ ఛాలెంజ్ నాకు బాగా నచ్చిందిరా. ఎలాగోనా ఈ ఛాలెంజ్ లో నేనే గెలుస్తాను, డోరా కేకులు నాకే. చాలా జోక్, చాలా బాగా వేసావురా డోరేమోన్. ఎందుకంటే ఈ సూపర్ స్టార్ షిన్చాన్ని ఎవరు కూడా బీట్ చేయలేరు. నేనే గెలుస్తాను, తప్పుకోరా లడ్డుగా. అరే చీటసించాను, చీటింగ్ చేయకురా. అంటే ఈ సూపర్ స్టార్ షిన్చాన్ ఎప్పుడైనా చీటింగ్ చేశాడా ఫ్రెండ్స్? మీరైనా చెప్పండి. కానీ మీరైతే ఈ వీడియోకి లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ సెక్షన్ లో సూపర్ స్టార్ షిన్చాన్ అని కమెంట్ చేయండి. ఓ నేను పోతున్నాను స్విమ్మింగ్ పూల్ లోకి. దునికేశాను, ఇప్పుడు చాక్లెట్లు నాకే సొంతమన్నమాట. యాహూ! అందమైన జీవితం. డోరేమాన్ గాడు పిచ్చోడు, డర్పిత్తులా డర్ వాడు ప్యాంట్ లోనే చెడ్డీలోనే మొత్తం ట్రుంట్రున్ చేశాడు. నిన్న చిచ్చి చెప్పడం మర్చిపోయాను. అరే డోరేమానియా, వచ్చేసాను రా. ఇది సూపర్ స్టార్ షిన్చాన్ చాలా ఈజీగా గెలిచాడు తెలుసారా? అరే డోరేమానియా, నువ్వు ట్రుంట్రున్ చేసిన విషయము మన ఫ్యాన్స్ కి చెప్పేశాను. అరే చీటసించాను, నీకే లేరురా ఫ్యాన్స్, నాకు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు కమెంట్ సెక్షన్ లో డోరేమాన్ అని కమెంట్ చేయండి. దునికేశాను, అమ్మయ్యా నేను కూడా గెలిచేశాను. ఆ చీటసించాన్యానికే ఫ్యాన్స్ ఉన్నాడని చెప్పేసి చాలా వెర్రేగిపోతున్నాడు వాడు. ఫ్రెండ్స్ ఈ డోరేమాన్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపించాలి. షిన్చాన్ గని ఫ్యాన్స్ షిన్చాన్ అని కమెంట్ చేస్తారు కదా, ఈ డోరేమాన్ ఫ్యాన్స్ అందరూ జై డోరేమాన్ అని కమెంట్ చేయండి, సరేనా? ఏంట్రా జై డోరేమాన్ ఏంట్రా జై డోరేమాన్? ఫ్రెండ్స్ అందరూ కమెంట్ సెక్షన్ లో లడ్డు లడ్డు డోరేమాన్ అని కమెంట్ చేయండి. సరే కానీ అరే చీటసించాను, నా డోరా కేకులు ఎక్కడ ఉన్నాయి? అంటే నీ డోరా కేకులా? నేను నీకు డోరా కేకులు ఎందుకు ఇస్తాను? నేను ఇయ్యను. నువ్వు నా చాక్లెట్లు ఇచ్చాకనే నీకు డోరా కేకులు ఇస్తాను. అరే చీటసించాను, ఇదంతా చీటింగ్ చేస్తున్నావురా. సరేరా డోరేమాన్, ఈ గేమ్ లో ఎవరు గెలిచారు అని చెప్పేసి మన ఫ్యాన్స్ చెప్తారు. ఎవరి పేరైతే ఈ కమెంట్ సెక్షన్ లో ఎక్కువ ఉంటుందో వాళ్ళే గెలిచారన్నమాట, సరేనా? సరేగా చీటసించాను, కమెంట్ సెక్షన్ లో అందరూ నా పేరే కమెంట్ చేయండి. అంత సీన్ లేదురా, నా పేరే ఎక్కువ కమెంట్ చేస్తారు. నీకంటే నాకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఈ డోరేమాన్ గోడ కూడా దునకడం రావట్లేదు. నేను అప్పటి వరకు చుట్టూ పోసుకొని వస్తాను. ఏంటిది, ఎవరు ఉన్నారు? అరే డోరేమాన్, ఒక్కసారి ఇక్కడికి రారా. హూ ఇస్ దిస్ ఇడియట్ ఫెలో? వీడు ఎవడబ్బా? సేమ్ వెనక నుంచి చూస్తుంటే నా అలాగానే ఉన్నాడు, అది కూడా నేను చుట్టూ పోసుకునే ప్లేస్ లో. వామ్మో, వీడెవడ్రా నాలాగానే ఉన్నాడేంటి సేమ్ వెనక నుంచి? ఎవరి గురించి మాట్లాడుతున్నారా చీటసించాను? వామ్మో, ఏంట్రా డోరేమాన్ మాయమైపోయాడు? ఒరే డోరేమాన్, నేను నిజంగా చూశానురా. ఇక్కడ ఎవడో చుట్టూ పోస్తున్నాడు. వాడు సేమ్ నాలాగానే ఉన్నాడు, కానీ నల్ల బట్టలు వేసుకున్నాడు తెలుసా? ఫోటో చూపిస్తా నాకు. ఫోటోలు ఎక్కడ చూస్తారా నా ఫోన్ లో? అరే చీటసించాను, నీ ఫోన్ లో ఫోటోలు దింపడం వరకేరా, చూడడానికి వీలుండదు. కానీ అరే డోరేమాన్, వాడిని వెనక నుంచి చూస్తే సేమ్ నాలాగానే ఉన్నాడు తెలుసా? టోపీ కూడా పెట్టుకున్నాడు రా. మొత్తము వాడి టీషర్ట్ కూడా బ్లడ్ ఉంది. కొంప తీసి ఇదంతా నాకు అలా అనుకుంటాలే. డోరేమాన్ ఆపించలేదు కదా. నాకు నిద్ర వస్తుంది కదా, నేను అలా ఊహించుకున్నాను అనుకుంటా.
సర్లే గాని నా ఫోన్ లో గ్యాలరీ లేదు తొక్కలేదు. అరే డోరేమోన్, నీ డోరా కేకులు రేపిస్తాను, నువ్వు కూడా నా చాక్లెట్లు రేపుకునివు సరేనా? కానీ ఫ్రెండ్స్, నేనైతే ఎవరినో చూశాను, నాకెందుకో అది కళ కాదనిపిస్తుంది, అది నిజమే అనిపిస్తుంది. వాడు ఎవడో టోపీ పెట్టుకొని ఉన్నాడు, సేమ్ నాలాగానే ఉన్నాడు. బ్లాక్ మమ్మీకి చెప్దామంటే బ్లాక్ మమ్మీనేమో పందిలాగా పడుకున్నాడు. ఇప్పుడు నేను లేపాననుకో ముడ్డి మీద తంతాడు బ్లాక్ మమ్మీ. అరే తీటేసించాను, ఇప్పుడైతే పడుకుందాం భద్రా, నీకు నిద్ర మబ్బులో ఏదేదో మాట్లాడుతున్నావు. ఓకేరా డోరేమోనియా, నేనైతే నేను ఇక్కడ పడుకోను. అరే డోరేమోనియా, నేను ఈ రోజు నీ ప్లేస్ లో పడుకుంటాను రా, ప్లీజ్ నువ్వు వచ్చేసి నా ప్లేస్ లో పడుకో సరేనా? అరే తీటేసించాను, డోరా కేకులు మర్చిపోకు. నువ్వు కూడా అరే డోరేమోనియా, నువ్వు కూడా నాకు చాక్లెట్లు మర్చిపోకు. రేపు 10 చాక్లెట్స్ నువ్వు నాకు కొనియాలి, 10 చాక్లెట్స్ 10 డోరా కేకులు నీకు కొనిస్తాను సరేనా? గుడ్ నైట్, నేను పడుకుంటున్నాను, బాయ్ బాయ్. లంబలమా 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 లంబలమా. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. అయిపోయారు షిన్చాన్ డోరేమాన్. ఇప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? నన్ను సృష్టించింది ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? వీళ్ళ బ్లాక్ మామయ్య ఉన్నాడు కదా, వీళ్ళ బ్లాక్ మామయ్య రక్తం కావాలి నాకు. వీళ్ళ బ్లాక్ మామయ్య రక్తాన్ని తీసుకొని నేను ఒక అద్భుతమైన మాన్స్టర్ ని తయారు చేయబోతున్నాను. అప్పుడు ఆ మాన్స్టర్ తయారైపోతాడు కదా, అప్పుడు ఆ మాన్స్టర్ కి చాలా పవర్స్ ఇస్తాను. అప్పుడు ఆ మాన్స్టర్ లాస్ సెంటర్స్ లో ఉన్న వాళ్ళందరినీ చంపి పడేస్తుంది. అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు పడుకున్నారా లేదా? వీళ్ళు పడుకుంటే వీళ్ళ బ్లాక్ మమ్మీ రక్తం నేను ఈజీగా తీసుకుపోవచ్చు. అయినా వీళ్ళు పడుకున్నారా? ఒకవేళ వీళ్ళు పడుకోకపోతే నా శక్తులతో వీళ్ళ ముగ్గురిని చంపేస్తాను. పడుకున్నారులే, బ్రతికిపోయారు ఈరోజు నా చేతుల్లో. నేను సైలెంట్ గా లోపలికి పోయి వీళ్ళ బ్లాక్ మమ్మీ బ్లడ్, ఒకటే ఒక చుక్క బ్లడ్ అయితే కావాలి నాకు, అంతే. ఇదిగో చూసారా, ఈ డోరేమాన్ వచ్చేసి పడుకున్నాడు, ఆ షిన్చాన్ గాడు కూడా పందిలాగా పడుకున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరు కూడా ఆపలేరు. ఇప్పుడు ఈ బ్లాక్ చాన్ ఏం చేస్తాడంటే ఈ బ్లాక్ మమ్మీని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోతాడు. నాకు కావాల్సిన రక్త చుక్కలు అన్ని తీసుకుంటాను. రే 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 షిన్చాన్, ఎక్కడికి తీసుకుపోతున్నావురా? నేను షిన్చాన్ని కాదు, నేను బ్లాక్ చాన్ని. ఈ రోజు నీ రక్తం కావాలి నాకు. అరే షిన్చాన్, నా కోపం తెప్పియకరా బాబు, కొట్టి పడేస్తానరా నేను, వదిలేసారా? నేను షిన్చాన్ని కాదు, నేనే బ్లాక్ చాన్ని. ఈ లాస్ సెంటర్స్ ని నాశనం చేయడానికి వచ్చాను. ఇప్పుడు నాకు నీ రక్తం కావాలి. ఏంటి, నువ్వు షిన్చాన్వి కాదా, బ్లాక్ చాన్వా? అరే రే అవును, నువ్వు కొంచెం విచిత్రంగా ఉన్నావు. నువ్వేంటి టోపీ పెట్టుకొని ఉన్నావు? కొంపతీసి నీకేదైనా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయా ఏంటి అంత విచిత్రంగా ఉన్నావు? నీకు కావాలంటే ఒక బ్లడ్ చుక్క ఇస్తాను, నన్ను వదిలేసేయ్. ఏంటి, నువ్వు నాకు బ్లడ్ చుక్క ఇస్తావా? ఎంత సులభంగా ఇస్తావా అని నేను అసలు కూడా అనుకోలేదు. అందుకే నిన్ను కిడ్నాప్ చేద్దామని ప్లాన్ వేశాను. సరేలే, నేనైతే బ్లడ్ చుక్కనైతే తీసుకుంటున్నాను. అదిగోండి, మెల్లమెల్లగా నా గోర్ల శక్తితో తీసుకున్నాను, పడేశాను. ఇక వెళ్ళిపో ఇక్కడ నుంచి. కానీ ఎవర్రా నువ్వు? సేమ్ షిన్చాన్ గాన్ లాగానే ఉన్నావే, పోలీసులకు పట్టిస్తా నాకు. నా పేరు బ్లాక్ చాన్ అని చెప్పాను కదా, నేను చాలా డేంజరస్ ఫెలోని, నిన్ను చంపేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదిగోండి కింద పడిపోయాడు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పారిపోవాలి, త్వరగా. అబ్బా ఏంట్రా, నేను ఇక్కడికి వెళ్ళి వచ్చాను రా. అరే మర్చిపోయాను, నన్ను షిన్చాన్, అరే షిన్చాన్ కాదని చెప్పాడు కదా, వాడి పేరు బ్లాక్ చాన్ అని చెప్పాడు. వాడిని చూస్తుంటే కూడా కొంచెం విచిత్రంగా అనిపించాడు. ఎక్కడ పోయారా బ్లాక్ చాన్? ఫ్రెండ్స్, వీడు నిజంగానే షిన్చాన్ కాదా? నాకెందుకో షిన్చాన్ గడే ప్రాంకులు చేస్తున్నాడు అని అనిపిస్తుంది. వీడు ఎవడో తెలుసా మీకు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడి పేరు, వీడి ఊరు, అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ అలానే వాడు వచ్చేసి నా బ్లడ్ చుక్క కావాలని చెప్పాడు కదా, నా బ్లడ్ చుక్క ఎందుకురా బాబు? సర్లే గాని, ఓరి దేవుడా, అబ్బాబ్బాబ్బా ముడ్డి పలిగిందిరా బాబు. సర్లే గాని, నాకు ఎందుకో డౌట్ అయితే వస్తుంది, ఇది షిన్చాన్ గడే అని చెప్పేసి. షిన్చాన్ గడే ఇలాంటి ప్రాంకులు చేస్తాడు కదా నాతో. ఇది తెలుసుకోవాలంటే నేను వెళ్ళి లోపల చెక్ చేయాలి. ఒకవేళ షిన్చాన్ గాడు లోపలనే పడుకొని ఉంటే ఇది వాడు కాదనమాట. ఒకవేళ వాడు ఇంట్లో లేకపోతే వాడే అనమాట ఇది. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది కదా, ఏం చేస్తానో తెలుసు కదా, వాడిని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తాను. కింద నుంచి పోతే డౌట్ వస్తుంది, నేనైతే పై నుంచి వెళ్తాను సరేనా? సైలెంట్ గా వెళ్ళాలి. ఈ షిన్చాన్ గా నా చేతులు అయిపోయాడు. ఎంత ధైర్యం ఉంటే నా బ్లడ్ చుక్క తీసుకొని నా మీదనే ప్రాంక్ చేస్తాడు కదా. మెల్లగా చూసుకుంటూ వెళ్దాము. ఎక్కడున్నారా? డోరేమోన్ గాడు ఇక్కడున్నాడు, అంటే షిన్చాన్ గాడే అనమాట. షిన్చాన్ గాడు అయితే ఇంట్లో లేడు, బెడ్ మీద కూడా. షిన్చాన్ గాడు ఇక్కడే ఉన్నాడు. షిన్చాన్ గాడు వచ్చేసి ఇక్కడే ఉన్నాడు. మరి వాడేవాడబ్బా? నేనేమనుకున్నానంటే ఈ షిన్చాన్ గారి దగ్గర కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ అయితే ఉంది, కానీ అలాంటి టోపీ అయితే లేదు. సరేలే, ఇదంతా నా డ్రీమ్ అనుకుంటా. పడుకుందాం ఇంకా. గుడ్ నైట్ అందరికి.
ఫైనల్ గా నేనైతే మీ బ్లాక్ మామియా రక్తంతో ఇంకొక బ్లాక్ మామియానైతే సృష్టించాను. ఇప్పుడు ఇతనికి నేను చాలా పవర్స్ ఇచ్చి లాస్ శాంటోస్ ని నాశనం చేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తాను. ఏమంటావు బ్లాక్ మామియా? ఇప్పుడు నా మాట విని నువ్వు లాస్ శాంటోస్ ని మొత్తం నాశనం చేస్తావా చెయ్యవా? నిన్ను చంపేస్తాను లేకపోతే. చేస్తాను ప్లీజ్ నన్ను వదిలేసేయ్. నేను చేస్తాను. లాస్ ఏంజల్స్ లో ప్రతి ఒక్కరిని చంపేస్తాను. ప్లీజ్ సించాన్, అరే సారీ, ప్లీజ్ బ్లాక్ చాన్, నన్ను వదిలేసేయ్. మీ బ్లాక్ మామియా రక్తంతో ఇంకొక బ్లాక్ మామియానైతే సృష్టించాను. ఇప్పుడు ఇతనికి నేను సూపర్ పవర్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఏమంటావు గ్రానీ? ఏమంటావు గ్రాండ్ పా? వీడికి పవర్స్ ఇద్దామా? బ్లాక్ చాన్ పవర్స్ ఇచ్చేసేయ్. ఇప్పుడు ఈ బ్లాక్ చాన్ నీకు చాలా శక్తులు ఇవ్వబోతున్నాడు. నువ్వు అతి భయంకరమైన క్రూరమైన మాన్స్టర్ గా తయారు కాబోతున్నావు. నేను చెప్పిన ఆర్డర్స్ ను ఫాలో కాకపోతే నిన్ను చంపడానికి నాకు ఒక్క సెకండ్ కూడా పట్టదు. నువ్వు మారిపోతున్నావు. ఇప్పుడు నువ్వు మారిపోతున్నావు. నువ్వు మాన్స్టర్ గా మారిపోతున్నావు. ఓం లకలక శకలక బూమ్ బూమ్. అద్భుతంగా ఉన్నాయి కదా పవర్స్. ఇప్పుడు ఈ పవర్స్ అంతా ఉపయోగించే టైం వచ్చింది. లాస్ శాంటోస్ ని నాశనం చేసిరా, డిస్ట్రాయ్ చేసేసేయ్. ఓకే బ్లాక్ చాన్, ఇప్పుడు నేను అందరినీ డిస్ట్రాయ్ చేసేస్తాను. మీ మాట నేను తప్పకుండా వింటాను. నన్ను సృష్టించింది మీరే కదా, మీ మాట వినకపోతే ఎలా? ఇప్పుడు లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేసే వస్తాను. మీకు నా బ్లెస్సింగ్స్ కావాలి. చిచిచి సారీ, మీ బ్లెస్సింగ్సే నాకు కావాలి. ఇప్పుడు వెళ్ళి అందరినీ నాశనం చేసిరా త్వరగా. ఓకే బ్లాక్ చాన్ బాస్, నువ్వు చెప్పింది తప్పకుండా వింటాను. ఇప్పుడు లాస్ శాంటోస్ ని డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తున్నాను. ఓ బ్లాక్ మామియా, త్వరగా లే బ్లాక్ మామియా. నాకు డోరేమోన్కి కొన్ని డబ్బులు కావాలి. నేను వాడికి డోరా కేకులు ఇవ్వాలి, వాడు నాకు చాక్లెట్లు కొనివ్వాలి. డబ్బులు ఇవ్వు. ఒరే ఆగండ్రా బాబు. అమ్మయ్య, మార్నింగ్ అయిపోయిందా? ఒక్క నిమిషం ఆగండి. ఎండకి చచ్చిపోతున్నాను రా బాబు నేను. అరే నిన్న రాత్రి ఏదో జరిగినట్టు నాకు గుర్తే, కానీ ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. అరే బ్లాక్ మామియా, యాంటీ బ్లాక్ మామియా, నాకు 10 రూపీస్ ఇవ్వు, వీడికి కూడా 10 రూపీస్ ఇవ్వు. 10 రూపీస్ కాదు, వాడికి 50 రూపీస్, నాకు 50 రూపీస్. నేను వానికి డోరా కేకులు కొనియాలి, వాడు కూడా నాకు చాక్లెట్లు ఇవ్వాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చాక్లెట్లు డోరకేకులు ఎక్కడిరా? బ్లాక్ మామియా, మేమిద్దరం ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం బ్లాక్ మామియా. అందులో ఇద్దరం గెలిచాము. అందుకే వాడు నాకు 10 చాక్లెట్లు కొనివ్వాలి, నేను వానికి 10 డోరా కేకులు కొనివ్వాలి. ఒరే మీ ఛాలెంజ్లు ఏంటో కానీ అమ్మా ఇప్పుడు గుర్తొచ్చిందిరా. అరే సించా, నిన్న రాత్రి మీరిద్దరు లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోయావా? అంటే బ్లాక్ మామియా, మేము ఇద్దరం ఒకేసారి వచ్చి పడుకున్నాము. ఎందుకు, ఏమైంది? అరే సించా, నాకైతే ఒక డ్రీమ్ వచ్చిందిరా. అంటే ఏంటంటే ఎవడో బ్లాక్ చైన్ అంట నన్ను నెట్టుకుంటూ బయటికి పట్టుకుపోయాడురా. అండ్ అలానే నా బ్లడ్ చుక్క కావాలంట, ఎవరినో రాక్షసుని సృష్టిస్తా అని చెప్పాడు. వామ్మ బ్లాక్ మమ్మీ, నాకు కూడా నిన్న రాత్రి ఎవడో ఆపించాడు బ్లాక్ మమ్మీ. వాడు సేమ్ నాలాగానే ఉన్నాడు కదా, వాడు టోపీ కూడా పెట్టుకున్నాడు కదా. అరే అవును రచించాను. ఒరే అంటే ఇదంతా డ్రీమ్ కదా? ఇదంతా నిజమా డ్రీమా? నాకు అర్థం కావట్లేదేంట్రా. బ్లాక్ మమ్మీ, చించాను నిన్న రాత్రి చెప్పాడు కానీ నమ్మలేదు. అబ్బా మళ్ళీ ఏం జరుగుతుందిరా లాస్ సెంటోస్ లోకి? మళ్ళీ కొత్త రాక్షసుడు ఎవడన్నా వస్తున్నాడే ఏంటి? వామ్మ బ్లాక్ మమ్మీ, త్వరగానైతే టీవీ ఓపెన్ చేయి బ్లాక్ మమ్మీ. టీవీలో ఏం చూపిస్తున్నారు చూద్దాం పదా. అబ్బా ఈ టీవీలో ఎప్పుడు ఈ కార్టూన్సే వస్తాయరా బాబు. న్యూస్ ఓపెన్ చేద్దాం, ఆగండి ఒక్క నిమిషం. త్వరగా ఓపెన్ చేయి బ్లాక్ మమ్మీ, టీవీ న్యూస్ లో ఏం చూపిస్తున్నారో చూద్దాము. అరే ఇదెందుకురా బాబు టీవీ న్యూస్? అది గురా ఏంట్రా అది? లాస్ ఏంజల్స్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇల్లు వదిలేసి బయటికి రాకండి. బయటికి వస్తే ప్రాణాలు కోల్పోవడం అయితే పక్క. లాస్ సెంటోస్ లోకి ఏదో పెద్ద కొత్త మాన్స్టర్ అయితే వచ్చింది. ఆ మాన్స్టర్ ఇంత కూడా జాలి చూపించకుండా పోలీస్ ఆఫీసర్స్ ని, అందరినీ, మనుషులందరినీ, ప్రజలందరినీ చంపేస్తున్నాడు. అది ఏంటో అర్థం కావట్లేదు. చూస్తే చాలా మామూలు మనిషిలాగానే ఉన్నాడు, కానీ అద్భుతమైన సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. దాన్ని మంచి కోసం ఉపయోగించక చాలా చెడ్డ పని కోసం అయితే ఉపయోగిస్తున్నాడు. మీరైతే బయటికి రాకండి. బయటికి వస్తే చావైతే పక్కా. ఇక్కడ టీవీలో చూస్తున్నారు కదా, ఇతనే అన్నమాట ఆ మాన్స్టర్. మీరు బయటికి వస్తే ఏంట్రా చించాన్ సడన్ గా ఛానల్ చేంజ్ అయిపోయింది దానికదే. వామ్మ బ్లాక్ మమ్మీ, చూడు బ్లాక్ మమ్మీ, వాడు ఎవడు అందరినీ చంపేస్తున్నాడు బ్లాక్ మమ్మీ. అంటే నిన్న వాడు బ్లాక్ చాన్ చెప్పింది నిజమేనా ఏంటి? హరి సించాన్ డోరేమన్ ఒక్కసారి బయటికి రండి త్వరగా. హరి సించాన్ నిన్న బ్లాక్ చాన్ అని చెప్పేసి ఒకడు వచ్చాడు రా మన ఇంటికి. నన్నైతే ఇక్కడి దాకా లాక్కొని వెళ్ళాడు. అక్కడ చెరువు ఉంటుంది కదా, అక్కడి దాకా లాక్కొని వెళ్ళాడు రా. వాడు నా ఒక రక్తపు చుక్క తీసుకున్నాడు రా.
ఆ రక్తపు చుక్కతో ఒక మాన్స్టర్ ని కనిపెడతానని చెప్పాడు. వామ్మో బ్లాక్ మమ్మీ కొంప చేసి వాడేనా ఏంటి మాన్స్టర్ ని కనిపెట్టింది? అరే షించాన్ త్వరగానైతే వెళ్ళిపోదాం పదరా, లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదా. ఏంటి బ్లాక్ మమ్మీ ఆ లెస్టర్ అంకుల్ దగ్గరికి అందుకు? అరే నువ్వు ఒక్క నిమిషం ఆగరా, ఇప్పుడు మనకి లెస్టర్ తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయలేరు. ఒక్క నిమిషం లెస్టర్ కి అయితే ఫోన్ చేస్తున్నాను. హలో లెస్టర్, ఎక్కడున్నావు? లాస్ ఏంజల్స్ లో ఏం జరుగుతుందో టీవీలో చూసావా? ఫ్రాంక్లిన్, ఇది చూస్తుంటే చాలా పెద్ద మాన్స్టర్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు అనుకుంటా నాకు తెలిసి. లెస్టర్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నిన్న రాత్రి బ్లాక్ చెన్ అని చెప్పేసి ఒకడు వచ్చాడు, సేమ్ షిన్చాన్ గాన్ లాగానే ఉన్నాడు. వాడు వచ్చేసి నా రక్తపు చుక్కనైతే తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళకంటే ముందు నాకైతే ఒకటి చెప్పాడు, ఏంటంటే నా రక్తపు చుక్కతో ఒక కొత్త మాన్స్టర్ని కనిపెడతా అని చెప్పాడు. అరే ఫోన్ కట్ అయిపోయిందంట షిన్చాన్. వామ్మో బ్లాక్ మమ్మీ అసలు ఏం జరిగింది బ్లాక్ మమ్మీ? నిన్న రాత్రి మాకేమైంది తెలుసా? మేము పైన మంచిగా ఆడుకుంటున్నాం కదా, వీడు డోరేమాన్ గాడు గోడ దునకడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి నేను చుచ్చిపోయడానికి పోయాను బ్లాక్ మమ్మీ. నాకు అప్పుడే ఒకడైతే అవుపించాడు బ్లాక్ మమ్మీ. నేను ఫోన్లో కెమెరాలో ఫోటో కూడా తీశాను, కానీ నా ఫోన్లో గ్యాలరీ అనే ఆప్షనే లేదు బ్లాక్ మమ్మీ. మళ్ళీ ఫోటో చూద్దామంటే. అరే షిన్చాన్, వాడు ఎలా ఉన్నాడో చూసావారా? బ్లాక్ మమ్మీ నేను చూశాను. వాడు వెనక నుంచి చూస్తే సేమ్ నాలాగానే పొట్టిగా ఉన్నాడు, కానీ వాడు బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు బ్లాక్ మమ్మీ. షూస్ వచ్చేసి ఎల్లో కలరే ఉన్నాయి. బ్లాక్ కలర్ చెడ్డి, బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. టోపీ కూడా వేసుకున్నాడు బ్లాక్ మమ్మీ. అరే షిన్చాన్, ఆ టోపీకి ఏదన్నా పర్పుల్ కలర్ లైన్ ఉందారా? వామ్మ బ్లాక్ మమ్మీ, నీకెలా తెలుసు బ్లాక్ మమ్మీ? ఏదో పర్పుల్ కలర్ లైన్ ఉంది బ్లాక్ మమ్మీ, నేను చూశాను. అరే షిన్చాన్, వాడి పేరు బ్లాక్ చెన్ రా. అంటే నిన్న జరిగిందంతా డ్రీమ్ కాదు, నిజమైన మాట. వాడు నిన్న చెప్పిందంతా నిజమే. నిన్న రాత్రి నా రక్తపు చుక్క తీసుకొని వెళ్ళి ఒక మాన్స్టర్ ని కనిపెడతా అని చెప్పాడు రా. ఇప్పుడు ఆ మాన్స్టర్ ని ఫైనల్ గా కనిపెట్టేశాడు రా. అరే షిన్చాన్ డోరేమాన్, వాడు ఏం చెప్పాడో తెలుసా? లాస్ ఏంజల్స్ లో ప్రతి ఒక్క మనిషిని చంపేస్తానని చెప్పాడు రా. త్వరగా లెస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదరా. అమ్మయ్య బ్లాక్ మమ్మీ, ఫైనల్ గానైతే లెస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు లెస్టర్ అంకుల్ మనకి ఏదో ఒక సాయం చేయాలి బ్లాక్ మమ్మీ, లేకపోతే కష్టమే. పద బ్లాక్ మమ్మీ, లోపలికైతే వెళ్ళిపోదాము. ఏంటి బ్లాక్ మమ్మీ పైకి ఎందుకు ఎక్కావు? పిచ్చోన్ లాగా చేస్తున్నావు ఏంటి బ్లాక్ మమ్మీ? హలో లెస్టర్, అబ్బా మళ్ళీ డోర్ పెట్టేశాడు. నేను ఇంత ముందే ఫోన్ లో చెప్పాను వస్తున్నానని చెప్పేసి, అయినా కూడా డోర్ లాక్ పెట్టుకున్నాడు. హలో లెస్టర్, సీసీ కెమెరాలో చూస్తున్నావా? త్వరగా డోర్ ఓపెన్ చేసేసాయి. ఓకే, డోర్ అయితే తీసేశాడు. హలో లెస్టర్, ఎక్కడున్నావు లెస్టర్? లెస్టర్ ఎక్కడున్నాడబ్బా? అరే ఫ్రాంక్లిన్, వచ్చేసావా? వెనక చూడు, ఇక్కడున్నాను. అమ్మయ్య లెస్టర్, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు లెస్టర్? నువ్వు కాఫీ తాగుతున్నావా ఇంత టెన్షన్ లో కూడా? ఫ్రాంక్లిన్, వాణ్ణి ఆపడం మన సాధ్యం కాదు, ఎందుకంటే వాణ్ణి వెనుకుండి ఎవరో నడిపిస్తున్నారు. లెస్టర్, అదంతా మాకు తెలుసు. వాడి వెనక ఎవరున్నారంటే మన షిన్చాన్ గడే. అంటే షిన్చాన్ గడ్ కాదు, సేమ్ వాడిలాగానే ఒకడున్నాడు. ఫ్రాంక్లిన్, నీకు ఫోటో పంపించాను, చూస్తున్నావు కదా, వాడే అన్నమాట బ్లాక్ చాన్. అవును లెస్టర్, వీడు నిన్న రాత్రి మా ఇంటికి వచ్చి నా రక్తపు చుక్క తీసుకుని వెళ్ళాడు. లెస్టర్, ఇప్పుడు వాడిని అంతం చేయడానికి ఏదైనా ప్లాన్ ఉందా? అరే షిన్చాన్, నిన్న రాత్రి నువ్వు ఫోటో తీసింది వీడినేనారా? నాకు ఆపించట్లేదు, చూపివు. అవును బ్లాక్ మమ్మీ, వీడే. నేను వెనక నుంచి చూశాను. వామ్మ, వాడింటి బ్లాక్ మమ్మీ, సేమ్ నాలాగానే ఉన్నాడు. లెస్టర్, ఇప్పుడు ఆ మాన్స్టర్ ని అంతం చేయడానికి అవెంజర్స్ హెల్ప్ తీసుకుందామా? ఫ్రాంక్లిన్, బ్యాడ్ లక్ ఏంటంటే అవెంజర్స్ ఎవరు కూడా లాస్ సెంటర్స్ లో లేరు. అయ్యయ్యో, ఏంటి లెస్టర్ నువ్వు మాట్లాడేది? అవెంజర్స్ ఒక్కరు కూడా లాస్ సెంటర్స్ లో లేరా? ఇప్పుడు ఎలా? కానీ ఫ్రాంక్లిన్, ఇంకా సూపర్ మ్యాన్ అయితే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏంటి సూపర్ మ్యానా? సూపర్ మ్యాన్ వచ్చేసి అవెంజరే కదా. అరే ఫ్రాంక్లిన్, సూపర్ మ్యాన్ వచ్చేసి అవెంజర్ కాదు. అబ్బా లెస్టర్, మనకి ఇప్పుడు కావాల్సింది ఒక సూపర్ హీరో. అది అవెంజర్ అయినా ఎవరైనా మనకి పర్వాలేదు. కానీ ఇప్పుడు సూపర్ మ్యాన్ కూడా లాస్ సెంటర్స్ లో లేడు కదా. అబ్బా లెస్టర్, ఇంత ముందే చెప్పావు కదా. ఒక్క నిమిషం ఆగు, నేను ఎవరికైనా ఫోన్ చేయడానికి ట్రై చేస్తాను. అరే అవెంజర్స్ కి ఎవరికి కూడా ఫోన్ కలవట్లేదేంటి? వామ్మ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు ఏం చేద్దాం బ్లాక్ మమ్మీ? ఫ్రాంక్లిన్, నువ్వు మర్చిపోయావా? అవెంజర్స్ అందరి కోసం ఒక ఇల్లైతే కట్టించావు కదా, అందులో సూపర్ మ్యాన్ సూట్ ఉంది. ఆ సూట్ తీసుకొని నువ్వే మాన్స్టర్ ని అంతం చేయొచ్చు కదా. ఏంటి లెస్టర్ నువ్వు మాట్లాడేది? సూపర్ మ్యాన్ సూట్ తీసుకుని ఆ మాన్స్టర్ ని నేను అంతం చేయాలా? కానీ నేను సూపర్ మ్యాన్ సూట్ ఎప్పుడు కూడా వాడలేదు. ఫ్రాంక్లిన్, ఇప్పుడు మనకి మిగిలింది అదొక్కదారే. ఇప్పుడు ఆ అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది నువ్వే. అవును బ్లాక్ మమ్మీ, ఇప్పుడు లాస్ సెంటర్స్ ని కాపాడాల్సింది నువ్వే. కావాలంటే నీకు సపోర్ట్ చేస్తాను నేను. సరే లెస్టర్, నేనైతే ఆ మాన్స్టర్ ని అంతం చేయడానికి అయితే ట్రై చేస్తాను. కానీ సూపర్ మ్యాన్ పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నేను దాన్ని కంట్రోల్ చేయగలుగుతానా? ఫ్రాంక్లిన్, ఒకవేళ నువ్వు కంట్రోల్ చేయకపోతే నువ్వు చనిపోవడం గ్యారంటీ. అబ్బా అరే షిన్చాన్, పోదాం పదరా త్వరగా. బ్లాక్ మమ్మీ, ఇప్పుడు అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నామా మనము? అరే షిన్చాన్ కాదురా, ఫస్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్దాము. ఎందుకు బ్లాక్ మమ్మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి? హరే షిన్చాన్, కొద్దిసేపు అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఉందాం.
అంటే ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారని చూద్దాము. ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ వల్ల కూడా కాకపోతే అప్పుడు అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సూపర్ మ్యాన్ సూట్ అయితే చోరీ చేసేద్దాము. అయ్యా సూపర్ పోనీ బ్లాక్ మామయ్య ఎందుకు లేటు? అమ్మయ్యా బ్లాక్ మామయ్య ఫైనల్ గానైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పటికైతే మనమైతే సేఫ్ గా ఉన్నాము. కానీ బ్లాక్ మామయ్య ఆ మాన్స్టర్ ఏది బ్లాక్ మామయ్య ఒక్క దగ్గర కూడా ఒప్పించట్లేదు. అరే అవును రచించాను, ఇప్పటి వరకు మాన్స్టర్ ఎక్కడ కూడా ఒప్పించలేదు. కానీ టీవీలో వచ్చేసి మాన్స్టర్ మొత్తం పోలీస్ వాళ్ళని చంపేస్తుందని చెప్పేసి చూపించారు కదా. వామ్మో బ్లాక్ మామయ్య కొంపతీసి ఆ మాన్స్టర్ ఇక్కడి వరకు వస్తుందనుకుంటా. వస్తుంది కాదు, ఆల్రెడీ వచ్చేసాను. ఇప్పుడు నా సూపర్ పవర్స్ ఏంటో కనుక్కునే టైం అయితే వచ్చేసింది. నా పవర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ఉపయోగిస్తున్నాను కదా, అది వీళ్ళ మీదనే ప్రయోగిద్దాము. కానీ నా పవర్స్ ఏంటో నాకు కూడా తెలియదు కాబట్టి అన్ని పవర్స్ ఒకటి తర్వాత ఒకటి ఉపయోగించి ట్రై చేస్తాను. ఇప్పుడు అరే నా పంచ్ పవర్ అంత గట్టిగా ఉండదనుకుంటాలే, కానీ ఏదో జరిగింది ఇక్కడ. అదిగోండి, ఇది కూడా నా సూపర్ పవర్ లో ఒక భాగమే. ఓ మై గాడ్, దీని పేరే ఓరి దేవుడా, నాకు బుల్లెట్స్ కూడా తాకట్లేదు. ఇప్పుడు మళ్ళీ అదే పవర్ ఉపయోగిస్తాను. ఈ బ్లాక్ మమ్మీని షించాన్ డోరేమాన్ అయితే చంపేశాను, కానీ బ్లాక్ మమ్మీ ఇంకా లేచే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. అదిగోండి, మీ బ్లాక్ మమ్మీని ఏదో పవర్ తో చంపేశాను, కానీ అది ఏం పవర్ తెలియట్లేదు. ఇప్పుడు నా రెండో పవర్ యూజ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఓ అయిపోయావు. ఓ మై గాడ్, నా పవర్స్ ఏంటి ఇలా ఉన్నాయి? వీడి గన్ నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. అదే గన్ తో వాడిని షూట్ చేస్తాను ఇప్పుడు. అదిగోండి, వాడి గన్ తో వాడినే షూట్ చేసి చంపేశాను. నిన్ను కూడా అలానే షూట్ చేస్తాను. ఓ అయిపోయావు. నా సూపర్ పవర్స్ ఇప్పుడిప్పుడే నాకు మెల్లమెల్లగా అలవాటు అయిపోతున్నాయి. చచ్చిపోరా, నువ్వు కూడా వచ్చావా? ఇప్పుడు నిన్ను కూడా అలానే చంపుతాను. ఏంటి సరెండర్ అయిపోతావా? నువ్వు సరెండర్ అయిపోయినా నిన్ను వదిలిపెట్టను. మీ గన్స్ తో మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తాను. ఇప్పుడు చూడండి నా థర్డ్ సూపర్ పవర్ ఏంటో. ఇప్పుడు చూడండి, పెద్ద విండ్ మిల్ వచ్చేసి మీ నెత్తి మీద. అదిగోండి, కానీ గురి తప్పింది. అదిగోండి, వాడు నుజ్జు నుజ్జు అయిపోయాడు. నా సూపర్ పవర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కార్ ని ధ్వంసం చేశాను. ఇంత పెద్ద విండ్ మిల్ ని ఇక్కడి వరకు పట్టుకొచ్చానంటే ఇంకా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట. అన్ని ఉపయోగిద్దాము ఫస్ట్ గా. ఈ సిటీని నాశనం చేయడానికి అయితే ఫైనల్ గా నేనైతే వచ్చేసాను. ఇక్కడ చాలా మంది పీస్ఫుల్ గా తిరుగుతా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రశాంతత ఉండదు కదా, ఎందుకంటే ఇప్పుడు నా కొత్త సూపర్ పవర్ యూజ్ చేసే టైం వచ్చేసింది. అది ఏంటో నాకు కూడా తెలీదు, కానీ ఉపయోగిస్తాను. ఎక్కడ ఉపయోగించాలి, ఎవరి మీద ఉపయోగించాలి? అదిగోండి, ఇదేం సూపర్ పవర్? ఏదో కత్తులు వచ్చాయి గాల్లోకి, అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కత్తులతో నేను వాళ్ళ మీద దాడి చేయాలన్నమాట. యాక్టివేట్ పవర్. ఓకే, నేనైతే యాక్టివేట్ అయితే చేశాను. మళ్ళీ ఉపయోగిస్తాను అదే సేమ్ పవర్. వీడెవడు నా దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు అదిగోండి, నా సూపర్ పవర్ అద్భుతంగా ఉంది. నా సూపర్ పవర్స్ తో కత్తులని సృష్టించి ఆ కత్తులని వీళ్ళ బాడీ లోపలికి దింపేస్తున్నాను. ఈ సూపర్ పవర్ నాకు చాలా బాగా నచ్చింది. అదిగోండి, చూసారా ఎంత పెద్ద కత్తి వాడి బాడీలోకి దిగిపోయిందో. ఇప్పుడు నువ్వు కూడా అలానే చేస్తావురా, చావురా. కానీ కత్తులేంటి ఇంకా రావట్లేదు? ఒక్క నిమిషం ఆగండి, ఏదో కొత్త సూపర్ పవర్ యూజ్ చేస్తున్నాను అనుకుంటా నేను. అది ఏంటో నాకు కూడా తెలీదు. అదిగోండి, ఇంత పెద్ద ఫ్యాన్ వాడి తలకాయ మీద చిత్తు అయిపోయాడు వాడు. ఈ కారు కూడా చిత్తు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ని కూడా అలానే చంపేస్తాను. ఈ పెద్ద ఫ్యాన్ ని ఆ కార్ మీద గుద్ది ధ్వంసం చేసేసాను. ఇప్పుడు కొత్త పవర్స్ యూజ్ చేసే టైం వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ అయితే వీళ్ళ మీదకి సేమ్ పవర్ అయితే యూజ్ చేద్దాము, తర్వాత కొత్త పవర్ యూజ్ చేద్దాము. ఏంటి, నన్ను చంపడానికి వచ్చారా? అయిపోయారు, చూసారా? ఒకటే ఒక సెకండ్ లో ఎలా చంపేశానో చూశారు కదా. ఇప్పుడే నా బ్లాక్ హోల్ టెక్నిక్ కి వాడబోతున్నాను. ఇదే నా బ్లాక్ హోల్ టెక్నిక్ అన్నమాట. ఈ బ్లాక్ హోల్ టెక్నిక్ వల్ల చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చనిపోతారు. వీడు నన్ను వెనక నుంచి షూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడి గన్తో వాడినే షూట్ చేయబోతున్నాను. ఏంటి పోలీస్ ఆఫీసర్, అయిపోయావా? అయ్యయ్యో పాపం, పసివాడు చనిపోయాడు. అందరిని చంపేస్తాను, ఆ హెలికాప్టర్ లో ఉన్న వాడిని కూడా చంపేస్తాను. కానీ ఏంటిది, నా ఒంటి నిండా ఒక పెద్ద షీల్డ్ అయితే ఏర్పడుతుంది. ఆ షీల్డ్ కి ఒక్క బుల్లెట్ కూడా తాకట్లేదు. అంటే బుల్లెట్స్ అన్ని ఆగిపోతున్నాయి నాకు తాకకుండా. ఆ షీల్డ్ ఆపేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడిప్పుడే నాకైతే సూపర్ పవర్స్ అయితే అర్థమవుతున్నాయి. అయిపోయారు, ఇప్పుడు నేను అందరిని చంపేస్తాను. అదిగోండి, కార్ అంతా ధ్వంసం అయిపోయింది. కానీ నాకు కొత్త సూపర్ పవర్స్ యూజ్ చేసే టైం అయితే వచ్చేసింది అనిపిస్తుంది. ఇప్పుడు ఉపయోగిద్దామా?
నా బ్లాక్ హోల్ టెక్నిక్ అయితే వాడడానికి చాలా బోర్ కొడుతుంది. కొత్త టెక్నిక్ వాడే టైం అయితే వచ్చేసింది. ఒక్క నిమిషం నన్ను వెతకనివ్వండి. కానీ నేను ఇక్కడ కాదు, కొత్త టెక్నిక్ వాడడానికి వేరే దగ్గరికి వెళ్దామా లేకపోతే ఇక్కడే వాడదామా? ఒక్క నిమిషం. అంతకంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాము. గాల్లోకి కత్తులు దింపి వీడి బాడీలోకి దింపేసేయాలి. వీడిని కూడా సేమ్ అలానే గాల్లో కత్తులన్నీ తిప్పేసి అదిగోండి, చూసారా ఎన్ని కత్తులో వాడి బాడీలోకి దింపేశాను. ఇప్పుడు ఏమనుకుంటున్నారు నా గురించి? హెలికాప్టర్ దగ్గరికి రాలేననుకుంటున్నారా? మిమ్మల్ని ఇక్కడి నుంచే చంపగలను నేను. చూసారా, వాళ్ళ బుల్లెట్స్ తో వాళ్ళ గన్స్ తో వాళ్ళని చంపేశాను. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ని కూడా ధ్వంసం చేస్తాను. అదిగోండి, వాళ్ళు ఎలా పడిపోయారో చూశారు కదా. ఇప్పుడు ఇక్కడున్న ఆఫీసర్ ని కూడా వాడి గన్ తో వాడిని చంపేశాను. ఇప్పుడు ఒక విండ్ మిల్ అయితే ఇక్కడ పడేయబోతున్నాను. పడేశాను, చూశారు కదా. ధ్వంసం అయిపోయి చితికిపోయారు మనుషులందరూ. ఈ మనుషులకి ఇంత కూడా బుద్ధే రాదు. అయిపోయావు పోలీస్ ఆఫీసర్. నన్ను చంపలేనని తెలిసి కూడా నన్ను చంపడానికి వస్తున్నారు కదా. ఇప్పుడు నాకు కోపం వస్తుంది. అందరినీ మెడల్ని పిసికి చంపేస్తాను. నాకు కొత్త పవర్ కూడా ఉంది కదా, మర్చిపోయాను. ఇప్పుడు చూడండి నేనేమి ఉపయోగిస్తాను. ఆ కార్ ని గాల్లోకి ఎత్తేసాను. ఇప్పుడు హెలికాప్టర్ ని కూడా నా దగ్గరికి అయితే రప్పించేశాను. అన్ని కార్స్ నా దగ్గరికే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడే నాకేమర్థమైందంటే నాకు ఎంత గాయాలు తగిలితే అన్ని కొత్త కొత్త సూపర్ పవర్స్ వస్తాయన్నమాట. నా కొత్త సూపర్ పవర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదిగోండి చూడండి, ఈ కార్స్ అన్నిటిని నేను కంట్రోల్ చేయగలుగుతాను. ఈ కార్స్ అన్నిటిని టోర్నాడో లాగా తిప్పేస్తాను. గాల్లో చూశారు కదా ఎన్ని కార్లు తిరుగుతున్నాయో నా మీద. ఇలా నేను అన్ని కార్లు తిప్పేయగలుగుతాను. వస్తువులు, కార్లు, మనుషులు అందరినీ ఇలా తిప్పేసి గాల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి కింద పడేసి చంపేస్తాను. చూశారు కదా నా సూపర్ పవర్ ఎలా ఉందో. అద్భుతంగా ఉన్నాయి కదా. నా పవర్స్ నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ కార్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా నెట్టి పడేస్తున్నాను నా పవర్ చూసేసి. చూశారు కదా ఎన్ని కార్లు కింద పడిపోయాయో. ఇంకా నా దగ్గర చాలా సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. ముందైతే ఈ కార్లన్నిటిని ధ్వంసం చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నా విండ్ మిల్ టెక్నిక్ అయితే వాడతాను. విండ్ మిల్ వచ్చేసేయ్, ఈ కార్లన్నిటిని ధ్వంసం చేసేసేయ్. వచ్చేసింది విండ్ మిల్. అదిగోండి, మళ్ళీ పోలీస్ ఆఫీసర్స్ వచ్చేసారు. వీళ్ళకి ఎక్కడ కూడా పని పాట లేదనుకుంటా. వీళ్ళందరినీ ఒకేసారి అందరినీ చంపాలంటే ఎలా? వస్తూనే ఉన్నారేంట్రా? ఎంతమంది ఉన్నారా మీరు? ఎంతమంది ఉన్నా నేను భయపడను. ఎందుకంటే నా పవర్స్ చాలా అతీతమైన పవర్స్. నన్ను సృష్టించింది బ్లాక్ చాన్. మా బ్లాక్ చాన్ బాస్ ని ఎవరైనా ఎదిరిస్తే చంపి పడేస్తాను. ఏంట్రా నన్ను ఇంకా షూట్ చేస్తూనే ఉన్నావు? చావాలని ఉందా? చచ్చిపోరా. నువ్వు కూడా చావాలని ఉందా? చచ్చిపోండ్రా. అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు కార్ మళ్ళీ గాల్లోకి లేపాను. ఈ కార్ కూడా గాల్లోకి లేపాను. ఇదిగోండి, వీడి మెడ పట్టేసి గాల్లోకి నెట్టి పడేస్తాను. చూడండి ఇప్పుడు. ఏంట్రా పోలీస్ ఆఫీసర్, నన్నే చంపుదామని చూసారా? నన్ను చంపలేర్రా మీరు. ఎందుకంటే నేనే ఇమోర్టల్ని. ఇమోర్టల్ అంటే నాకు చావు లేదు. నన్ను చంపాలని చూసినా కూడా నా షీల్డ్ ఉంది కదా నా బాడీ చుట్టూ. ఆ షీల్డ్ నన్ను కాపాడుతుంది. ఇక్కడ ఉన్న కార్లన్నీ లేపేస్తాను నా పవర్స్ తో. లేపేసి టోర్నాడో లాగా సృష్టించి ఆ టోర్నాడోని ఒక పెద్ద సునామీ లాగా సృష్టిస్తాను. కానీ దానికి నాకు టైం కావాలి. ఇప్పుడు ఈ పవర్స్ అన్ని నాకు వాడడం అయితే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ కార్లన్నీ స్పేస్ లోకి తీసుకెళ్తాను. అక్కడి నుంచి కింద పడేయబోతున్నాను ఇప్పుడు నేను. కానీ ఒక్క నిమిషం, ఏదో పవర్ వస్తుంది నా దగ్గరికి. ఎవరబ్బా? ఒక్క నిమిషం ఆగండి. ఈ కార్లన్నిటిని కింద పడిస్తాను. ఏదో సూపర్ పవర్ వస్తుంది నన్ను అంతం చేయడానికి. కానీ నన్ను సృష్టించింది ఎవరనుకుంటున్నారు? బ్లాక్ చాన్. నన్ను ఎవరు కూడా అంతం చేయలేరురా. కానీ ఏదో పెద్ద శక్తివంతమైన పవర్ అయితే నా దగ్గరికి వస్తుంది. అది ఏంటో అర్థం కావట్లేదు. అంతకంటే ముందే ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాను. అందరినీ చంపేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాను. కానీ ఆ సూపర్ పవర్ ఏంటబ్బా? ఏదో వస్తుంది, చాలా గట్టిగా ఉంది ఆ సూపర్ పవర్. ఇటువైపే వస్తుంది. ఎక్కడుందో అర్థం కావట్లేదు, కానీ వస్తుంది. A few moments later. అదిగోండి, ఎవరో వచ్చేశారు. అది ఎవరబ్బా? బ్లాక్ మామేనా? ఓరి దేవుడా, ఈ బ్లాక్ మామీని ఆల్రెడీ చంపేశాను కదా, మళ్ళీ ఎలా వచ్చాడు? అది కూడా ఈ బ్లాక్ మామీకేంటి ఏదో అతీతమైన శక్తులు వచ్చాయి. ఓరి దేవుడా, ఇంత శక్తులా?
ఇలాంటి శక్తులు నా దగ్గర కూడా లేవే. ఈ బ్లాక్ మమ్మీయా కొంప తీసి నాలాగానే మాన్స్టర్ అయ్యేంటి? ఓరి దేవుడా, ఇలా కొడుతున్నాడేంటి? ఏంట్రా? ఓరి రే, మంటలలో కాలుస్తున్నాడు. అరే నువ్వు నన్ను చంపలేవురా బ్లాక్ మమ్మీయా. అయిపోయాన్రా, నన్ను చంపేస్తున్నాడు రా వీడు. నా పని అయిపోయినట్టుంది కదా, కానీ నేను చావను. నన్ను అయిపోయావు, నిన్ను చంపేస్తాను. చచ్చిపోయానే. ఏంట్రా మాన్స్టర్, నిన్ను ఎవరు కూడా ఆపలేరు అనుకుంటున్నావా? ఈ బ్లాక్ మమ్మీ ఉన్నంత వరకు ఈ లాస్ సెంటర్స్ లో ఎవరి ప్రాణాలు కూడా పోనివ్వనరా. టైంకి సూపర్ మ్యాన్ సూట్ ఉంది కాబట్టి నేను బ్రతికాను, లేకపోతే వీడి పవర్స్ లో నేను కూడా చనిపోయేవాడిని. అవెంజర్స్ వాళ్ళ ఇంట్లో ఏ సూట్ కూడా లేదు, టైంకి ఒక్క సూపర్ మ్యాన్ సూట్ ఉంది కాబట్టి అదైతే వేసుకొని వచ్చాను. సర్లే గాని వీళ్ళందరూ నన్ను షూట్ చేస్తున్నారేంట్రా బాబు? హలో పోలీస్ ఆఫీసర్, ఆ రాక్షసుని చంపేశాను. అరే నేను కూడా మాన్స్టర్ అనుకుంటున్నారా ఏంటి? ఓకే పోలీస్ ఆఫీసర్స్, నేనైతే వెళ్ళిపోతున్నాను. నేను మాన్స్టర్ని కాదు, నేను ఈ మాన్స్టర్ని చంపడానికి వచ్చిన సూపర్ హీరోని. అయ్యయ్యో, ఏంట్రా వీడు ఇంత బరువుగా ఉన్నాడు? వీడు చచ్చాడంటారా? ఎందుకైనా మంచిది, వీడినైతే మన ఇంటికైతే తీసుకెళ్ళిపోదాము. మళ్ళీ ఒకసారి బయటికి వచ్చాడనుకో, వాడి పవర్స్ మళ్ళీ వస్తే వాడిని మళ్ళీ చంపేస్తాను నేను. అమ్మయ్య, ఎలా అయితే అలా అయింది. ఫైనల్గానైతే మాన్స్టర్ని అయితే చంపేశాం కదా. అరే మాన్స్టర్, నువ్వు మళ్ళీ బ్రతుకుతావా? బ్రతుకురా. మళ్ళీ నీకు ప్రాణాలు కావాలా చెప్పు, నేనే ఇస్తాను. మళ్ళీ చంపేస్తాను. ఈ సూపర్ మ్యాన్ పవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. సర్లే కానీ ఈ పోలీస్ ఆఫీసర్స్ నుంచి అయితే తప్పించుకోవాలరా బాబు నేను, ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను మాన్స్టర్ అనుకుంటున్నారు. ఓకే, ఫైనల్ గానైతే ఈ మాన్స్టర్ ఉన్నాడు కదా, వీనైతే చంపేశాను. వీడిని మళ్ళీ ఇంటికైతే తీసుకొచ్చాను, ఎందుకంటే వీడు మళ్ళీ బ్రతికొస్తే ఎలా? లాస్ సెంటర్స్ లో ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు కాబట్టి వీడినైతే ఈ ఇంటికైతే తీసుకొచ్చాను. ఆ బ్లాక్ చైనే కదా ఈ మాన్స్టర్ ని కనిపెట్టింది. ఇప్పుడు ఆ మాన్స్టర్ ని చంపేశాను. కొంప తీసి మళ్ళీ ఆ బ్లాక్ చైన్ మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి వస్తాడా ఏంటి? వస్తే ఏంటి, నా దగ్గర సూట్ ఉంది కదా. మీరైతే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.